హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నుండి ఏంటి అంటే ఒక డైలీ న్యూస్ చెప్తామని అనుకుంటున్నాను. ఎందుకంటే జస్ట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి ఒక 7 days పాటు చెప్తాను. అండ్ రెస్పాన్స్ కరెక్ట్ ఉంది, నాకు కూడా మంచిగా అనిపిస్తే తర్వాత కూడా చెప్తాను. అండ్ అది అండ్ ఈ న్యూస్ అనేది వీలైనంత షార్ట్ అండ్ క్లీన్గా వీలైతే 1 minute చెప్పడానికి ట్రై చేస్తాను. అది ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఏంటంటే పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళ జనాభాకి ప్రతిరోజు 2 hours ఆఫ్ పవర్ కట్ చేయాలని నిర్ణయించింది. ఎందుకంటే జనరల్గా పాకిస్తాన్లో పవర్ జనరేషన్ అనేది 2 typesలో అవుతుంది. ఎట్లా అంటే ఫస్ట్ ఇది హైడ్రో పవర్ ప్లాంట్ నుండి వచ్చే హైడ్రో పవర్ ద్వారా, అండ్ సెకండ్ వచ్చి వాళ్ళు ఫాజిల్ ఫ్యూయల్స్ని అంటే పవర్ జనరేషన్కి అవసరమైన రా మెటీరియల్ని ఇంపోర్ట్ చేసుకుంటారు. సో ఏమవుతుందంటే ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ అండ్ అమెరికా వార్ వల్ల ఆయిల్ రేట్ అనేది పెరుగుతుంది. సో ఆయిల్ రేట్ పెరిగితే ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగితే ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయ్యే ఆ రా మెటీరియల్ కాస్ట్ కూడా పెరుగుతుంది. సో పవర్ జనరేషన్ కాస్ట్ కూడా పెరుగుతుంది. సో ఇది ప్రభుత్వం మీద భారం అవుతుంది అన్నట్టు, బర్డెన్ అయిపోతుంది. సో ఈ బర్డెన్ని ప్రభుత్వం మీద తగ్గించడానికి వాళ్ళు ప్రతిరోజు పాకిస్తాన్ జనాభాకి 2 hours ఆఫ్ పవర్ కట్ చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు సెకండ్ న్యూస్ వచ్చేసి రాహుల్ గాంధీ గారు ప్రభుత్వం మీద హిస్సా చోరీ అనే పదాన్ని ప్రయోగించారు. అంటే ఇది ఏ విషయంలో ప్రభుత్వం మీద ప్రయోగించారంటే మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే పాస్ అయింది, కానీ ఇప్పటికీ అమలు కాలేదు. అయితే ఈ రిజర్వేషన్ బిల్లు అమల్లోకి రావాలంటే దీనికంటే ముందు ఫస్ట్ ప్రభుత్వం జనాభా లెక్కలు తీయాలి. ఈ జనాభా లెక్కలు తీయాలంటే ప్రాక్టికల్గా చాలా తక్కువ సమయంలో అయిపోదు అన్నట్టు, ఇట్ టేక్స్ టైం. అండ్ దీని తర్వాత ఏం చేయాలి అంటే ఇప్పుడు డిమాలిటేషన్ అనే ప్రాసెస్ చేయాలి. అంటే ఏంటి అంటే ఇప్పుడు 563గా ఉన్న పార్లమెంట్ స్థానాలను ఇంచుమించు 850 స్థానాలకు ప్రభుత్వం పెంచాలనుకుంటుంది. అలా పెంచినప్పుడు కరెక్ట్గా మహిళా రిజర్వేషన్ బిల్ అనేది అమల్లోకి తీసుకురావచ్చు. అయితే ఇప్పుడు ఈ 850 స్థానాలకు పెంచే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏం ఆరోపిస్తుందంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు కానీ సదర్న్ స్టేట్స్కి కానీ వాళ్ళకి రావాల్సిన కానీ వాళ్ళకి దక్కాల్సిన వనరులు కానీ పూర్తిగా అందవు, వేరే స్టేట్స్కి కానీ వేరే వర్గాలకు కానీ వెళ్తాయని ఆరోపిస్తున్నాయి. అండ్ ఇప్పటికీ సదర్న్ స్టేట్స్కి తక్కువ స్థానాలున్నాయి, నార్థన్ స్టేట్స్కి ఎక్కువ స్థానాలు. అయితే ఇప్పుడు నార్థన్ స్టేట్స్కి ఎక్కువ స్థానాలు లేదా వేరే గ్రూప్ ఆఫ్ స్టేట్స్కి ఎక్కువ స్థానాలు, ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్స్కి తక్కువ స్థానాలు ఉంటే ఏమవుతుందంటే ఏ బిల్ పాస్ కావాలనుకున్నా ఏ స్టేట్స్కి అయితే ఎక్కువ స్థానాలు ఉన్నాయో వాళ్ళకు నచ్చినట్టు ఆ బిల్ ఉంటే అది వాళ్ళు ఆమోదిస్తే ఆ బిల్ పాస్ అవుతుంది. సో ఏ స్టేట్స్కి అయితే అది నచ్చదో లేకపోతే ఆ స్టేట్స్కి అయితే అది నష్టం కలిగిస్తుందో వాళ్ళు ఏం చేయలేరు అన్నమాట. సో ఇట్లా కొన్ని నష్టాలు ఉంటాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు కొన్ని వర్గాలకు దక్కాల్సిన పార్లమెంట్ స్థానాలు కానీ వనరులు కానీ ఇంకో స్టేట్స్కి లేకపోతే ఇంకో వర్గాలకు వెళ్తున్నాయి. అంటే ఒక్కరికి దక్కాల్సిన వాటా, హిస్సా అంటే ఏంది వాటా, చోరీ అంటే ఏంది దొంగతనం, ఒక్కరికి దక్కాల్సిన వాటా ఇంకోరికి వెళ్తుందన్నమాట. సో ఆ ఉద్దేశం మీద రాహుల్ గాంధీ గారు హిస్సా చోరీ అనే పదాన్ని ప్రభుత్వం మీద ప్రయోగించారు. అండ్ ఇంకో న్యూస్ వచ్చేసి ఇవాళ సిబిఎస్ఈ రిజల్ట్స్ వచ్చాయి. అండ్ లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం కొంచెం మెరుగ్గా ఉన్నాయి రిజల్ట్స్. లాస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ వచ్చేసి 93.66%. అండ్ ఈ సంవత్సరం పాస్ పర్సంటేజ్ వచ్చేసి 93.70%. అండ్ హై ప్లేసెస్లో ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసెస్లో వచ్చిన ప్లేసెస్ ఏంటి అంటే రిజల్ట్స్లో ఫస్ట్ త్రివేంద్రం అండ్ విజయవాడ మందే ఆంధ్రప్రదేశ్ వాళ్ళది. రిజల్ట్స్ వచ్చేసి పాస్ పర్సంటేజ్ వచ్చేసి 99.79% రెండు ప్లేసెస్కి. అండ్ లాస్ట్ వచ్చిన ప్లేసెస్ ఏంటి అంటే రాంచీ విత్ 86.18% అండ్ గువాహతి విత్ 85.32%. మెకెంజీ స్కాట్, జెఫ్ బెజోస్ గారి మాజీ భార్య మెకెంజీ స్కాట్ గారు మీల్స్ ఆన్ వీల్స్ అమెరికా అనే సంస్థకు $70 మిలియన్ డొనేట్ చేశారు. అంటే
దాదాపు 580 కోట్ల వరకు దానం చేశారు. ఈ సంస్థ ఏం చేస్తుంది? మీల్స్ ఆన్ వీల్స్ అమెరికా అనే సంస్థ ఏం చేస్తుందంటే అమెరికాలో ఉన్న సీనియర్ సిటిజన్స్కి, ఇంటి నుండి బయటికి రాలేని వృద్ధులకి సోషల్ సర్వీసెస్ని అందజేయడం, మీల్స్ని అందజేయడం, హెల్త్ సర్వీసెస్ని అందజేయడం, వాళ్ళ సేఫ్టీని చూసుకోవడం, ఇలాంటి సర్వీసెస్ని సీనియర్ సిటిజన్స్కి అందజేస్తారన్నమాట. అయితే అయితే ఈ సంస్థ దాదాపు 5,000 ప్రోగ్రామ్స్, అమెరికా మొత్తంలో 5,000 ప్రోగ్రామ్స్ రన్ చేస్తుంది. అండ్ దాదాపు 2 మిలియన్ మందికి తన సేవలను అందజేస్తుంది. మెకెంజీ స్కాట్ గారు దాదాపు 2020 నుండి ఇప్పటి వరకు $26 మిలియన్ డొనేట్ చేశారు. అంటే దాదాపు 240 కోట్ల వరకు దానం చేశారన్నమాట. సో అండ్ మీల్స్ ఆన్ వీల్స్ అమెరికా సంస్థ ఏమంటుందంటే ఈ విరాళంగా వచ్చిన అమౌంట్ని అందరికీ, వృద్ధులకి, సీనియర్ సిటిజన్స్కి ఉపయోగపడే విధంగా ఉపయోగిస్తామని అంటుంది.